మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం వాటు. కియార్ అద్వానీ హీరోయిన్ గా నటించింది. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వాటు చిత్రం రాబోతుంది. ఇక టైగర్ జిందా హై, పఠాన్, వార్, టైగర్ 3 మూవీస్ తర్వాత వస్తున్న ఆరో స్పై యూనివర్స్ సినిమా వాటు. వార్ మూవీకి సీక్వెల్ గా వాటు చిత్రం రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను కూడా 3 భాషల్లో పూర్తి చేశారు. ఈ సినిమా 15 ఆగస్టు కానుకగా ఆగస్టు 14వ తారీఖున భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమాను యుఎస్ లో ఒక రోజు ముందుగా ఆగస్టు 13వ తారీఖున అక్కడ ప్రీమియర్స్ వేస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ సినిమాదేవి ముందు రోజు ప్రీమియర్స్ వేసే సాంప్రదాయం లేదు, కానీ ఎన్టీఆర్ ఇమేజ్ తో పాటు సౌత్ పాన్ ఇండియా సినిమాలను ముందు రోజు షోస్ వేయడం ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ తన రూటు మార్చుకోవడం విశేషం. వాటు సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య త్రిబులర్ లోని నాటు నాటు పాట తరహా పాట ఉందంట. ఇటీవల ఆ పాటను కంప్లీట్ చేశారు. ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలవబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వాన్ని వహించిన ఈ చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ వార్ సినిమా సమయంలో కబీర్ హృతిక్ భారతదేశానికి వ్యతిరేకంగా మారిపోతారు. ఎవరికీ దొరకడు. అతన్ని పట్టుకోవడానికి భారత్ అతన్ని మించి వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్ అంటే ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతుంది. మరి విక్రమ్ కబీర్ ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? నిజంగా కబీర్ దేశానికి వ్యతిరేకంగా మారాడా? ఓ మిషన్ లో భాగంగా ఈయన మారాడే అనేది వాటు మూవీ థీమ్ పాయింట్ అని చెప్తున్నారు మేకర్స్. ఇద్దరి మధ్య సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయనేది టాక్ వినిపిస్తుంది. మరొక వైపు వాటు చిత్రానికి పోటీగా రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లా కూలీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. అయినా వాటు మూవీ బిజినెస్ మాత్రం లెక్కలకు అందడం లేదు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగానే ఎర్లీ ప్రీమియర్స్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీపై ఆకాశమే హద్దుగా బిజినెస్ సాగుతుంది. తెలుగులో ఈ సినిమా రైట్స్ ను సితార్ ఎంటర్టైన్మెంట్స్ భారీ రేటుకు దక్కించుకుంది. తెలుగుతో 80 నుండి 90 కోట్ల వరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆదిపురుష్ తర్వాత ఈ రేంజ్ లో ఒక డబ్బింగ్ సినిమాకు రైట్స్ పలకడం ఇదే తొలిసారి కావటం గమనార్హం.